క్యాస్ట్ రిజర్వేషన్ ఉంచాలా? తీసేయాలా? అని తెలుసుకునే ముందు ఒక్కసారి నేను చెప్పేది విను. ఒక్కసారి మన హిస్టరీ చూసుకుంటే ముందు మనకి వర్ణ సిస్టమ్ వచ్చింది. తర్వాత క్యాస్ట్ వచ్చింది. వాటి వల్ల అన్‌టచబిలిటీ వచ్చింది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే వర్ణ సిస్టమ్ అయినా, క్యాస్ట్ అయినా, అన్‌టచబిలిటీ అయినా అవన్నీ మనుషులే క్రియేట్ చేశారు. ఏ దేవుడు కూడా ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అని ఎవరిని పుట్టించలేదు. ఒకవేళ అలా పుట్టించేవాడు దేవుడే కాదు. కమింగ్ టు ద పాయింట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఆర్కిటెక్ట్ లాగా ఉండి ఆర్టికల్ 17 ద్వారా అన్‌టచబిలిటీని అబాలిష్ చేసి దాని ప్రాక్టీస్ ని ఆపేశాడు. అయినా కూడా మన జనాలు మారరని అండ్ వాళ్ళ బ్రెయిన్స్ లో అలాంటి ఒక ఆలోచన పోదని రిజర్వేషన్ అనే పాలసీని తీసుకొచ్చి పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎడ్యుకేషన్ లో, జాబ్స్ లో అండ్ పాలిటిక్స్ లో ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చారు. దాని వల్ల ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ లో ఎంతో కొంత సెటిల్ అయ్యారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడితే 2026 లో కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఆగలేదు. ఎన్సీఆర్బీ ఒఫీషియల్ రికార్డ్స్ ప్రకారం లాస్ట్ 2 years గా ఎస్సీల మీద దాదాపు 60,000 అటాక్స్ అండ్ ఎస్టీల మీద 15,000 అటాక్స్ రికార్డ్ అయినాయి. ఇప్పటికి కూడా కొంతమందిని గుడిలోకి రానివ్వట్లేదు, వాళ్ళ ఊర్లోకి రానివ్వట్లేదు. మరి రిజర్వేషన్ కి దానికి ఏం సంబంధం అని నువ్వు అనుకోవచ్చు. మన తాతల కాలం నుండి ఈ రోజు దాకా కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరగడం వల్ల సొసైటీలో కొంతమందిని ఈక్వల్ గా చూడట్లేదు. సో వాళ్ళకి ఇలాంటి రిజర్వేషన్ ఫెసిలిటీస్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తే కనీసం వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ అనే పాలసీని తీసుకొచ్చారు. ఇంకొక నిజం చెప్తా విను. పాపులర్ జనతా పార్టీ ప్రొటెస్ట్ సక్సెస్ అయ్యి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయడంతో మన ఇండియన్ జెన్జీ యూత్ అంతా యూనైట్ అయిపోయింది. వాళ్ళు అలానే ఉంటే రాబోయే ఎలక్షన్స్ లో ఈ గవర్నమెంట్ కి ఎవరు ఓటయ్యారు. కాబట్టి క్యాస్ట్ రిజర్వేషన్ అనే ఒక డిస్ట్రాక్షన్ ని తీసుకొచ్చి మీ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.